హాయ్ ఆల్. బయట ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి కదా, సో కొంచెం రిలీఫ్ పొందుదామని ఈ మధ్య అయితే రాగి జావ అలవాటు చేసుకున్నాను. పిల్లలకైతే అస్సలు నచ్చదు. ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయించేసి మా హస్బెండ్తో పాటు ఫ్యాక్టరీ వెళ్దారమ్మని చెప్పారు. తను ఇంకా స్టార్ట్ అయిపోయాము. హైవే ఎక్కాకైతే నేను డ్రైవింగ్ తీసుకున్నాను, నేను డ్రైవ్ చేస్తాను అని. ఇక మా వారైతే డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఏదో కామెంట్లే, చూడు వెనక నుంచి ఎప్పటి నుంచో వస్తున్నారు కూడా నేను క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు అని. నాకేమో ఫాస్ట్గా వెళ్ళాలంటే భయము. నేర్చుకొని 4 years అయినా ఎప్పుడు అమావాస్యకో పౌర్ణానికో ట్రై చేస్తాను నేను. సరే ఎలాగోలా స్పీడ్గా వెళ్దామని కొంచెం ట్రై చేసి అన్నీ అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక కార్ డ్రైవ్ చేసినప్పుడల్లా నాకైతే డ్రైవింగ్ క్లాస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది. అప్పుడు డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేసి 2 or 3 days అయింది అంతేను. అప్పటికి నాకు స్టీరింగ్ కంట్రోల్ కూడా పెద్దగా రాలేదు. మా సార్ అయితే స్టీరింగ్ నా చేతికి ఇచ్చేసి సార్ పక్కన కూర్చొని తన పాటి తన కాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ స్టీరింగ్ ఏమో అటు తిరిగిపోతూ ఉంది. ఏది ఎటు తిప్పితే ఏమవుతుందో అనేసి నేనైతే అలానే ఉండిపోయాను. ఇక సార్ అయితే ఎలానో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బయటకు వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా, చూడకపోతే యాక్సిడెంట్లు చేసేటట్టున్నావే అనేసి సడన్గా బ్రేక్ వేసాడు. అప్పుడు కానీ నా యాక్సిడెంట్ చేస్తుంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పటికీ. ఇక అలా మాట్లాడుకుంటూ అన్నీ చెప్పుకుంటూ మేమైతే ఫైనల్గా ఫ్యాక్టరీకి రీచ్ అయ్యాము. ఇదే అండి మా ఫ్యాక్టరీ. ఇంతకుముందు నేను చెప్పిన ఇన్సిడెంట్లో నాదేమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి. నాదైతే ఏం తప్పులేదు కదా అండి. డ్రైవింగ్ నేర్పించే వరకు ఫుల్ బాధ్యత అయితే సార్దే కదా. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టి మనకి డ్రైవింగ్ నేర్పించాలి కదా. ఆయన కాల్లో అలా ఉండిపోతే మనకేమొచ్చని యాక్సిడెంట్లో చేస్తాం కదా. ఇంకా అంతే అండి నా డ్రైవింగ్ క్లాస్లో జరిగిన ఇన్సిడెంట్. ఇంకా దాని తర్వాత ఏం లేదు, బాగా నేర్చుకున్నాను.